అది శ్రీకాకుళం జిల్లాలోని ఓ కుగ్రామం. పేరు కూర్మ. సరళ జీవనం, ఉన్నత చింతనం, ఆధ్యాత్మిక భావంతో అక్కడి ప్రజలు జీవిస్తారు. అంతకాపల్లి అడవుల్లో నివసిస్తున్నారు. అక్కడ విద్యుత్ లేదు, టీవీలు, సెల్ ఫోన్లు అనే పదాలే వినిపించవు, కనిపించవు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నతంగా జీవిస్తూ ఉన్నారు. ఆధునిక హంగులు లేకుండా ప్రకృతి ఒడిలోనే ప్రశాంతంగా బతుకుతున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని భావించారు. ఆ అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ గ్రామాన్ని 10 టీవీ మీ ముందుకు తీసుకువచ్చింది. దశాబ్దాల క్రితం భారతీయుల జీవన విధానాన్ని నేటి తరం ప్రజలకు తెలియజేయడంతో పాటు కృష్ణతత్వాన్ని పెంపొందించడమే ధ్యేయంగా నిర్మించినటువంటి గ్రామమే వైదిక గ్రామం అయినటువంటి కూర్మ గ్రామం. అసలు ఈ కూర్మ గ్రామం నిర్మాణం ఎలా జరిగింది, దీంట్లో విశేషాలు ఏంటి, కూర్మ గ్రామాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, లోనున్నటువంటి విశేషాలని తెలుసుకుందాం. వైదిక గ్రామం కూర్మ గ్రామంలో ఎన్నో వింతలు విశేషాలు, అంతా ప్రాచీనమే. ఇక్కడ చూస్తున్నాం మనం ప్రాచీన కాలంలో నీటిని ఎలా విడిచిపెట్టేవారు, అటు కొండల నుంచి వచ్చిన నీటిని ఒక ప్రత్యేక కొలను ఏర్పాటు చేసి కొలంలో ఉంచిన నీటిని పొలాలకు ఎలా మళ్లిస్తున్నారనే విధానం చూస్తున్నాం. మామూలుగా అయితే ఎద్దుల్ని వంటి వాటిని వాడుతూ ఉంటారు, వాటి ద్వారా వాటిని తిప్పుతూ ఈ యొక్క నీటిని తోడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇలా అంటారు, అంటే ఎటువంటి మోటార్లు కూడా ఉపయోగించకుండా అటువైపు ఆర్గానిక్ పద్ధతిలో పూర్తిగా పంటలు పండిస్తున్నారు. మొత్తం చూస్తున్నాం పచ్చని తోటలు, పచ్చని పొలాలు, మొత్తం ఆర్గానిక్ పంటలే. కృష్ణతత్వాన్ని నమ్ముకొని రాధాకృష్ణుని సేవించేటువంటి భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక్కడటువంటి నిర్వాహకులు. ఏదైతే స్వామివారి సేవలో పూర్తిగా నిమగ్నమై స్వామివారి సేవకే అంకితం అయిపోయిన వారి కోసం ప్రత్యేకమైనటువంటి కుటీరాల సేవతో నిర్మిస్తున్నారు. ఇక్కడే ఆ కుటుంబాలు జీవితం సాగించుకుంటూ ఏవైతే పురాతన పద్ధతులను అనుసరించుకుంటూ జీవనం గడిపే వారిని స్వాగతిస్తూ ఇక్కడైతే ప్రత్యేక ఏర్పాట్లు చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఇసుక, మట్టి, ఏవైతే పెంకులు సంబంధించినటువంటి కుటీరానికి సంబంధించిన పెంకులు, ఇంటికి సంబంధించినటువంటి కూడా మొత్తం ఇక్కడే తయారు చేసుకుంటున్నారు. వీరే కలపను తెచ్చుకొని వీరే స్వయంగా తయారు చేసుకుంటూ ఏవైతే ఇటుకలు సంబంధించినటువంటి ఇటుకలు కూడా కావాల్సిన వాటిని కూడా ఇక్కడే ఇటుకలు కూడా తయారు చేసుకుంటూ పూర్తిగా ఎక్కడ సిమెంట్కి సంబంధించిన పదార్థాలు కాకుండా మట్టి తోటే బంకమట్టికి రకరకాలటువంటి ఏవైతే సేంద్రీయకి సంబంధించినటువంటి బంకలు ఉన్నాయో ఆ బంకలను కలుపుకుంటూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. మరోవైపు ఈ గ్రామంలో ఉన్నటువంటి వేద పండితులు కానీ అటు మాతలు కానీ వాళ్ళకి సంబంధించిన వస్త్రాలకు కూడా ఇక్కడ వీళ్ళే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి రాట్నాలతో పాటు ఏదైతే నూలు వడికే యంత్రాలతో పాటు బట్ట తయారు చేసేటటువంటి ఈ యొక్క మిషనరీస్ కూడా పూర్తిగా చెక్కతో వాళ్ళే తయారు చేసుకుని పట్టింది. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇక్కడ వారికి ఏవైతే జీవనానికి కావాల్సిన బేసిక్ ఒక మనిషికి సంబంధించినటువంటి తిండి, నీరు, గుడ్డ వంటి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు సొంతంగానే తయారు చేసుకుంటున్నారు. అట్లు కూర్మ గ్రామంలో ప్రతి ప్రాంతము అద్భుతమే. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది పూర్ణాశ్రమ కళాశాల. ఈ కళాశాలలో ఏవైతే బయట నుంచి వచ్చి కృష్ణతత్వం నేర్చుకునే వాళ్ళు, భగవద్గీత నేర్చుకునేవారు అందరి కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి కళాశాలను ఏర్పాటు చేసి ఇక్కడే కొంతమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పరిస్థితి. మరోవైపు ఓవరాల్గా ఆ యొక్క ఏదైతే కూర్మ గ్రామం ఉందో కూర్మ గ్రామం విశిష్టతను ప్రస్తుతం మనతో వేద పండితులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి, ఏంటి అసలు కూర్మ గ్రామం నిర్మాణానికి కారణం ఏంటి? ఈ కూర్మ గ్రామం మొదలయ్యి దాదాపుగా 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 7వ సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. ఈ కూర్మ గ్రామం పెట్టడానికి కారణం ఏంటంటే అందరూ చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కృష్ణ భక్తులు ఉండొచ్చు. కానీ కృష్ణుడు చెప్పిన వర్ణాశ్రమ పద్ధతులు 4 పద్ధతులు అవి ఏవైతే ఉంటాయో అవి నిక్కచ్చిగా పాటించగలిగేంత గొప్ప గ్రామం ఇది. ఇక్కడ ఏముంటుందంటే అసలు బేసికల్గా ఈ వ్యవసాయం అనేది మెయిన్గా ఉంటుంది. ఈ వ్యవసాయంలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా అడ్వాన్స్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇక్కడ ఎటువంటి ట్రాక్టర్స్ కానీ లేకపోతే మిషనరీస్ అనేవి వాడేదానికి అవకాశం లేదు. కేవలం ఎద్దులు, మనుషులు, కొన్ని రకాల
ఇనప పనిముట్లు మాత్రమే వాడతాం అన్నమాట. ఆవులతో చేసిన జీవామృతం, ఘనజీవామృతం అలా కొన్ని రకాల ఎరువులు మాత్రం మేము స్వయంగా తయారు చేసుకొని వాటితో మాత్రం పండించి ఎక్కువ టైం మేము పూర్తిగా ఎటువంటి పనిముట్లు లేకుండా వ్యవసాయం పూర్తి చేసి వాటిని మాత్రం మేము మిషన్కి వేసుకొని అంటే వాటిని దంచి వాటితో మాత్రం మేము ఫుడ్ తీసుకుంటాం. అది కూడా వైట్ రైస్ అనేది పూర్తిగా ఇక్కడ వాడమన్నమాట, నిషేధం. కళాశాలకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, మరోవైపు ప్రజలకు భగవద్గీత కానీ అష్ట కృష్ణతత్వాన్ని కానీ ఎలా బోధిస్తున్నారు? ఇక్కడ గురుకుల విద్యార్థులను మాత్రమే తీసుకుంటారు. అది కూడా ఇక్కడ ఎవరిని పడితే వారిని తీసుకునేదానికి అవకాశం లేదు. చాలా నియమనిష్టలతో, చాలా మంచి క్రమశిక్షణతో, మంచి లక్షణాలతో తల్లిదండ్రులు కూడా కృష్ణ భక్తులు అయ్యండి ప్రతిరోజు 16 మాలల సాధన చేసి, అంటే ఒక మాల తీసుకుంటే 108 ఉంటాయి అన్నమాట. ఈ హరే కృష్ణ మంత్రాన్ని 16 × 108 సార్లు సాధన చేస్తూ ప్రతిరోజు కృష్ణ భక్తిలో ఉంటూ వాళ్ళు మంచి క్రమశిక్షణతో నడవడికతో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటారు. ఇది చూస్తున్నాం. అసలు ఏదైతే వైదిక గ్రామం అంటే శ్రీకూర్మ గ్రామంలో అన్ని రకాల కళలు ఏవైతే ఒక మానవుడు జీవనం సాగించడానికి, మానవుడు తను బతకడానికి కావాల్సినటువంటి అన్ని కళలను కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. దీంతోపాటు అటు వైదికంగా ఉన్నటువంటి శిక్షణ కూడా, కఠోరమైన శిక్షణ కూడా ఇచ్చి ఏవైతే వేదాలు వీటన్నిటిని కూడా భగవద్వేద పఠనం వంటి వాటిని కూడా చిన్నతనం నుంచే శిక్షణ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. నర్సన్నపేట నుంచి వచ్చాము కూర్మ గ్రామానికి. కూర్మ గ్రామంలో ఈ వసతులు చాలా బాగున్నాయి, భోజన సదుపాయాలు. మేము వచ్చే వాళ్ళకి దారిలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆటో వసతి కల్పించారు. ఈ వాతావరణం చాలా బాగుంది. ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా చేశారు. బయట చూస్తున్నారు, బయట జీవనానికి ఇక్కడ జీవనం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అసలు గ్రామంలో పరిశీలిస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ గ్రామంలో చూస్తుంటే నాకు తెలిసి ఎవరికి ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శుద్ధమైన న్యాచురల్ ఫుడ్, వాతావరణం, మంచి గాలి, ఇంకా అంతకన్నా ఇప్పుడు ఇంకేం కావాలి? వారానికి ఒక రోజు అలా పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనం కూడా ఈ న్యాచురల్ని అనుభవిస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కూర్మ గ్రామం వచ్చాము. అంటే ఈ కూర్మ గ్రామం అనేది మా నియోజకవర్గంలో, పాతపట్నం నియోజకవర్గంలో ఉండడం మా అందరూ అదృష్టం చేసుకున్న పుణ్యం. ఇంత కార్యక్రమం జరుగుతుంది. ఇంత వర్షంలో కూడా ఇన్ని వేల మంది ఇక్కడికి సందర్శకులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజు నేను ఒక విషయం చెప్తాను. ప్రేమ, అభిమానం, వాత్సల్యం చెప్తూ ఆయన భగవద్గీత చెప్తూ భావితరాలకు ఒక మార్గదర్శకంగా భగవద్గీత మనకు చెప్పడం అనేది జరిగింది. అలాంటి శ్రీకృష్ణుడు అడుగుజాడల్లో నడుద్దామని మరొకసారి అందరినీ కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నో అద్భుతాలు, ఎన్నో విశేషాలు. ఏదైతే దశాబ్దాల క్రితం భారతీయులు అనుసరించినటువంటి పురాతన విధానాలతో పాటు నేటి తరం విద్యార్థులకు కానీ నేటి తరం ప్రజలకు కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. పాత పద్ధతులను ప్రజలకు తెలియజేస్తూ పురాతన తత్వానితో పాటు అటు విష్ణు తత్వము, ఇటు కృష్ణ తత్వాన్ని ప్రజలకు బోధిస్తూ ఈ యొక్క సాంప్రదాయ విలువల్ని ఎలా పాటించాలనే విషయాలను కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది కూర్మ గ్రామం యొక్క గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 TV, కూర్మ.